ఏంటిది? మీ సినిమా రిలీజ్ అయిపోయి ఉమ్, ఎక్కడికో పోతుంది ఏ సినిమా? సంస్థానం. ఏ సినిమా? సంస్థానం ఎక్కడికో పోతుంది సరే. నా సినిమా ఏ సినిమా? సరే కామాక్షి. చిరత కామాక్షి నాదేనా? ఆ, ఉమ్, అది రిలీజ్ కాకపోతే రిలీజ్ కాకపోతేనా ఇప్పుడు ఎట్లయితే స్లోగా డెవలప్ అవుతుందో అట్లనే అవుతుంది ఇక. ఉమ్, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది ఇక వేరే స్టేట్స్ కూడా. ఉమ్. ఉమ్, నేను మానేస్తున్నారా సినిమా? ఎందుకు? సినిమాలు మానేసే జాబ్ ఎక్కా. తెలుసు. ఉమ్, మరి మళ్ళా సినిమా ఎందుకు తీస్తా ఇంకోటి? ఇక అదే లాస్ట్ మూవీ అనుకో. అదే లాస్ట్ మూవీ ఇంకా. ఉమ్, ఉమ్, మరి దాన్ని రిలీజ్ చేసి పడేయచ్చుగా. వర్క్ ఏమో నడుస్తలే పాపం. సినిమా అంతా అయిపోయిందిరా. మరి రిలీజ్ చేయడానికి ప్రమోషన్కి డబ్బులు కావాలి. ఓహో. ఆ డబ్బులు లేవు మన దగ్గర. ఏమంటావు? ఇస్తావా? ఆ? నవ్వుతావేరా? నువ్వు తలుచుకుంటే ఎంతసేపు రా? నీ పెన్షన్ డబ్బులు దాచిపెట్టు. ఇగో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు దగ్గర 8,000 వసూలు చేయి. నేనొక్క 2,000 ఇస్తా. ఛాయలకి సమోసాలకి ఓకే. మిగతా వాటికి ప్రమోషన్లకి? ప్రమోషన్లక మినిమం లక్షల్లో ఉంటాయి. అదే మరి పార్ట్ టైం జాబ్ చేయి నువ్వు. సినిమా రిలీజ్ అయితే మరి సంస్థానం ఎటో పోతుంది అంటున్నావు కదా. పోతుందా నిజంగా సినిమా రిలీజ్ అయితే సంస్థానం? సినిమా రిలీజ్ అయితే సంస్థానానికి హెల్ప్ అవుతుందా? అవుతుంది. అవునా? అవుతుంది. ఏ విధంగా? అవుతుంది. ఏ విధంగానైనా సరే నీకు డోనర్స్ ఇంకా పెరుగుతారు. మళ్ళీ అంటే కష్టాలన్నీ పోతాయి, పక్కా పోతాయి. నువ్వు థియేటర్లో రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అసలు. ఎందుకంటే కలెక్షన్స్ వస్తాయి కదా. థియేటర్లో కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నావా? ఎందుకు రావు? చిరంజీవి గారి సినిమాకి ఎవరు వెళ్ళట్లేదు జనాలు బయటికి థియేటర్లకి. సినిమా పెద్ద పెద్ద సినిమాలకే వెళ్తారు అయితే. నువ్వు పోతున్నావా టికెట్ పెట్టుకొని సినిమాకి? నేనేడ పోయినయ్యా. మరి అదే మరి నువ్వు పోవు, ఇంకొకరు వచ్చి మన సినిమా చూడాలనుకుంటావా? అవుతుందిలే సినిమా టైం వచ్చినప్పుడు అదే రిలీజ్ అవుతుంది. సరేనా? అవుతుంది. గట్టిగా దేవుణ్ణి మొక్కుకో. ఏం మొక్కుకుంటావు? దేవుణ్ణి గట్టిగా మొక్కుకో అంటున్నా. మొక్కుకుంటా. వీడియో తీసిన ఇదంతా వీడియో తీసినారా? వీడియో తీసినావా? మన యూట్యూబ్ ఛానల్లో పెడతా. నిన్న చెప్పు, పెట్టినా వద్దా? పెట్టుకోనా? పెడుతున్నా. పెట్టచ్చుగా, మస్తు కామెడీ ఉంటుంది. పెట్టాలి పెట్టాలి. అది కూడా పెడతా. అది నేను నాగిరెడ్డి అన్న భలే ఉన్నాం కదా. గౌతమ్ భలే ఉంది అది.